4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తను ఉపదేశించే ఈ జ్ఞానంపై దాని యొక్క సనాతనమైన మూలాన్ని తెలియజేయడం ద్వారా అర్జునుడి విశ్వాసాన్ని దృఢపరుస్తున్నాడు. ఈ సనాతనమైన శాస్త్రాన్ని తాను ప్రారంభంలో సూర్య భగవానుడికి చెప్పానని, ఆ తర్వాత పరంపరగా మహాత్ములైన రాజులకు అందించబడిందని శ్రీకృష్ణుడు వివరించాడు. ఇప్పుడు అదే మహోన్నతమైన యోగ శాస్త్రమును తన ప్రియమిత్రుడు, భక్తుడు అయిన అర్జునుడికి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం తన కళ్ళకెదురుగా ఉన్న శ్రీకృష్ణుడు ఎన్నో యుగాల క్రితం సూర్య భగవానునికి ఈ శాస్త్రాన్ని ఎలా చెప్పాడని అర్జునుడు అడుగుతాడు. జవాబుగా శ్రీకృష్ణుడు తన అవతార దివ్య రహస్యాన్ని తెలియపరుస్తాడు. భగవంతుడు సనాతనుడు, పుట్టుక లేనివాడు అయినా తన యోగమాయ శక్తిచే ధర్మాన్ని పరిరక్షించడానికి ఈ భూలోకంలోకి దిగి వస్తాడని చెబుతాడు. కానీ ఆయన జన్మ, కర్మలు దివ్యమైనవి. అవి ఎన్నటికీ భౌతిక దోషములచే కలంకితం కావు. ఈ రహస్యం తెలిసిన వారు దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమవుతారు మరియు ఆయన్ను పొందిన తర్వాత ఈ లోకంలో తిరిగి జన్మనెత్తారు. తదుపరి ఈ అధ్యాయం కర్మల స్వభావాన్ని విశదీకరిస్తుంది మరియు కర్మ, అకర్మ మరియు వికర్మ అనబడే 3 సూత్రాలను వివరిస్తుంది. దీంతో నిమగ్నమైన పనుల్లో ఉన్న కర్మయోగులు ఏ విధంగా అకర్మ స్థితిలో ఉంటారో, తద్వారా ఎలా కర్మబంధాల్లో చిక్కుకోరో ఇది వివరిస్తుంది. ఈ విజ్ఞానంతో ప్రాచీన మునులు జయాపజయాలతో సంబంధం లేకుండా సుఖ దుఃఖాలను ఒకేలాగా పరిగణిస్తూ కేవలం ఒక యజ్ఞంలాగా భగవంతుని ప్రీతి కోసం తమ పనులను, కర్మలను ఆచరించేవారు. యజ్ఞం అనేది అనేక రకాలుగా ఉంటుంది. అందులో చాలా రకాలు ఇక్కడ చెప్పబడ్డాయి. యజ్ఞం అనేది సరిగ్గా అర్పణ చేయబడ్డప్పుడు దాని అవశేషం అమృతంలా అవుతుంది. అలాంటి అమృతం స్వీకరించినప్పుడు కర్తలు మలిన శుద్ధి చేయబడతాయి. కాబట్టి యజ్ఞం అనేది ఎప్పుడైనా సరైన దృక్పథంతో, సరైన జ్ఞానంతో చేయబడాలి. ఈ జ్ఞానం అనే నావ సహాయంతో ఘోర పాపాత్ములు కూడా లౌకిక దుఃఖ సాగరాన్ని దాటవచ్చు. పరమ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువు ద్వారా ఇటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అర్జునుడు గురువుగా అతన్ని జ్ఞానమనే ఖడ్గం తీసుకుని తన హృదయంలో జనించిన సందేహాలని ముక్కలుగా ఖండించి లేచి తన కర్తవ్యాన్ని నిర్వర్తించమంటున్నాడు శ్రీకృష్ణుడు.